జై గురుదత్త. వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. దత్తబంధువులందరికీ నమస్కారం అండి. జై గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అది ఈరోజు కూడా మనం దత్తప్రభు దయ వలన వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. దత్తప్రభు దయతో దత్త అర్పణం. జయ గురుదత్త. అయితే ఈరోజు మనకు వచ్చిన విషయము, నాకు వచ్చిన ప్రేరణ ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభులను ప్రసన్నం చేసుకోవడం ఎలా? శ్రీ గురుదత్త ప్రభువును ప్రసన్నం చేసుకోవడం ఎలా? విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాము. కానీ ఆ ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా ఏమేం చేయాలి? మనం ఏం చేయాలి? ఒక నార్మల్ వ్యక్తి ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేయాలి? నాకు తెలిసిందే చెప్తున్నా అండి. నేను మీకు తెలుసు కానీ ఇదివరకు చాలాసార్లు చెప్పినా. నేను నాకు తెలిసిన విషయం ఇది, దత్తప్రభు చెప్పిన విషయమే. నాకు ఈరోజు ప్రేరణ వచ్చింది, ఆ ఆలోచన వచ్చింది, చెప్తున్నాను. దత్తార్పణం. అయితే దత్తప్రభును ప్రసన్నం చేసుకుంటే ఎలా చేసుకోవాలి, ప్లస్ చేసుకుంటే వచ్చే లాభాలు ఏంటి అని చెప్తాను. మీకు రెండు విషయాలు కొద్దిగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తానండి దత్తప్రభు దయ వల్ల. అయితే శ్రీ గురు దత్తప్రభులను ప్రసన్నం చేసుకోవాలంటే మొదలు అంటే ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఫస్ట్ దత్తప్రభు గురించి తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. అంటే తెలుసుకోవాలంటే గురుచరిత్ర అమృతము, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము, దత్త సాంప్రదాయముల గ్రంథాలు కనీసం చదివే ప్రయత్నం చేయండి, లేదా వినే ప్రయత్నం చేయండి. ఓకే, దీని తర్వాత కొద్దిగా దత్తప్రభు గురించి తెలుస్తుంది, మన భక్తి కొద్దిగా స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ తర్వాత చేయాల్సిన విషయం ఏంటంటే, వాటి తర్వాత అన్నదానం చేయాలండి. అన్నదానం, అన్నప్రసాదం కాదు. అన్నప్రసాదం అంటే ఉన్న వాళ్ళకు పెట్టడం అన్నప్రసాదం. అన్నదానం అంటే లేని వాళ్లకు, మీ చుట్టుపక్కల లేని వాళ్ళు, బీదవాళ్ళు, అన్నానికి బాధపడే వాళ్ళు ఉంటారండి. నేను అట్లే అనుకున్నా, మా ఇళ్ళలో ఎవరు ఉంటారు అబ్బా అని నేను ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రయత్నం చేసాను. నేను తీసుకెళ్ళి మా ఇంట్లో ప్రయత్నం చేసి మేమే, మా పిల్లలు మేము తీసుకొని పులిహోర కానీ మిగతా ఫుడ్ ప్యాకెట్స్ రెడీ చేసి తీసుకుని వెళ్ళేది. అబ్బా ఇవి ఇన్ని కన్జ్యూమ్ అయితే తీసుకుని వెళ్తున్నాం మనం అని అనుకునేవాళ్ళం. బాగానే మాకు పెద్ద మొత్తం చేసేవాళ్ళం. చేస్తే అవి సరిపోయేది. మేము స్టన్ అయిపోయినాం ఒకటిసారి స్టార్టింగ్లో. అరే ఉంటారు అంటే ఎక్కడ ఉంటారు అన్న విషయం వెతకాలండి. మీ ఏరియాలో ఇప్పుడు నేను మ్యాక్సిమం దత్తప్రభు దయ వల్ల చేస్తున్నాము. అంటే ఎక్కడ వాళ్ళు ఉంటారు అన్న విషయం వెతుక్కొని కొంటపోయి ఇంట్లో ప్రిపేర్ చేసి కొంటపోయి ఇవ్వాలండి, తీసుకెళ్ళి ఇవ్వాలి. ఓకే, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? ఫస్ట్ సాయిబాబా టెంపుల్స్ దగ్గర, హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అటెండర్స్ ఉంటారండి. అటెండర్స్ వాళ్ళకు ఫుడ్ ఉంటుంది, వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వాలి. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వాళ్ళు మీద వాళ్ళు, ఇలా కొత్తగా ఏం లేదు, ఇంకా వాళ్ళకి ఇవ్వాలి. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, పోయి ప్లేస్లలో ఉంటారండి. లేపి మరీ ఇచ్చి వచ్చేవాళ్ళం మేము. ఇది అన్నదానం అంటారు దీన్ని. ఇక కొన్ని ఏరియాలో చేసేది, మేము మా ప్రోగ్రామ్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, అన్నదానం చేస్తున్నాము అంటే అన్నదానం అనదాన్ని అన్నప్రసాదం. ఉన్న వాళ్ళకు, వాళ్ళ ఇంట్లో అన్నం లేదా అంటే వాళ్ళు వండుకొని తినలేరా, అది వాళ్ళకి ఇచ్చేది అన్నప్రసాదం అంటారు దాన్ని. దేవుని ప్రసాదం, అన్నప్రసాదం. ఓకే, రెండొకటే. దీనికి నేను రెండు రకాలు, అన్నదానం ఒకటి, అన్నప్రసాదం ఒకటి. అంటే మీరు ఇంట్లోకి పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకొని కానీ ఇంకేదన్నా వ్రతాలు చేసుకొని అన్నం పెట్టడం అన్నప్రసాదం. అది అన్నదానం కాదు. దేవుని ప్రసాదం లాగా అందరికీ ఇవ్వడం. ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా, మీరు ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నా, మీరు ఇచ్చేదంతా అది అన్నదానం కింద రాదండి, తప్పది. మీరు వాళ్ళు వచ్చి ఏదో సరే రావడము, వాళ్ళకి అన్నం పెట్టడము, వాళ్ళు మీ పిల్లల ప్రోగ్రామ్ కానీ మీ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా వచ్చి ఆశీర్వదించడము అని ఒకప్పుడు జరిగేదండి. ఇప్పుడు జరుగుతలేవు అట్లా. మీకు తెలియదు, వచ్చి ఈర్షపడి మేము సమ్ నెగిటివ్ చేసే పోతురాలు. నెగిటివ్ అంటే చేయాలని మంత్రగాలు కావాల్సిన అవసరం ఉందా అండి? అబ్బా అంటేనే నెగిటివ్ వచ్చేస్తుంది మన దగ్గరికి. కాబట్టి అంత పెద్ద మొత్తంలో చేయొద్దు. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే తగ్గియండి అవన్నీ. ఎవరికైనా లేని వాళ్ళకు అన్నదానం చేసే ప్రయత్నం చేయండి.
ఇది నేను బాగా స్ట్రాంగ్గా చెప్తున్నా అండి. మీరు ఏదో తీసుకొచ్చి ఏదో ప్రోగ్రామ్ చేసి ఇంట్లో పెద్ద మొత్తంలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి అన్నీ అరేంజ్ చేస్తే ఏమీ కాదండి. మీ మీద ఈర్ష్యపడి మీ మీద లేనిదోటి చెప్తూ ఇది సరిపోలే అది సరిపోలే అని గొడవలు చేసి మీకు అశాంతి వస్తుంది. దానితోని శాంతి మాత్రం రాదు. మనశ్శాంతి శాంతి రావాలంటే బీదవారికి అన్నదానం చేస్తే వాళ్ళు చూడాలండి నిన్ను. నాకు ఆకలి అబ్బా నాకు అన్నం పెట్టిరని వాళ్ళలో ఉన్న ఆత్మ తృప్తి పడాలి. అప్పుడు నీకు మనశ్శాంతి వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకరే. అది చూడడం కూడా నేర్చుకోవడే ఆస్కారం కలుగుతుంది ఇంకో ఆత్మకు నువ్వు సేవ చేస్తే. ఇది చాలా స్ట్రిక్ట్ విషయం అండి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది పెద్దవాళ్ళు అన్నదానం చేయండి అంటే ఉన్నావు ఇంట్లో వాళ్ళు వండుకొని తినేది కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదండి. లేని వారికి ఇలా చేస్తూ ఇంకో విషయం ఏంటంటే, మేము కోతులకు అంటే మంకీస్, అడవిలో ఉన్న కోతులకు తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వెళ్ళి ఆ అరటి పళ్ళు ఇచ్చేవాళ్ళమండి. అరటి పళ్ళు ఇస్తూ ఉంటాం. అరటి పళ్ళు ఇలా మీకు ఒక విషయం చెప్తానండి. మీకు ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే, అరటి పళ్ళు వీళ్ళు రోడ్ల మీద అమ్మే వాళ్ళ దగ్గర తీసుకోవద్దండి. అది హోల్సేల్ షాప్స్ ఉంటాయి. హోల్సేల్ పెద్ద ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు వాళ్ళు, పెద్ద మొత్తం ఉంటుంది. వాళ్ళ దగ్గర కేజీ ప్రకారం దొరుకుతుంది. కేజీ ప్రకారం ఇస్తారు వాళ్ళు, డజన్ ప్రకారం కాదు. అక్కడ మనకు తక్కువకు వస్తాయి. అవి తీసుకొచ్చుకొని వెళ్ళి అడవిలో ఉన్న టెంపుల్స్ దగ్గర ఉన్న వానరాలకు సేవ చేయాలండి. తెలియని అంటే నోరు లేని జీవాలకు సేవ చేస్తే అవి చూస్తే మనలా చూడండి ఆ చూపుదాలు. ఇది చేయాలండి. చేస్తే మీ ఇష్టదైవం కూడా మీ శ్రీ గురుదత్త ప్రభులు మిమ్ములా చూసి మీ మీద అనుగ్రహం కలిగిందంటే ఇష్టదైవం కూడా మీకు చాలా అనుగ్రహిస్తారండి. ఇంకా ఇష్టదైవం కూడా చాలా అనుగ్రహిస్తారు మీకు. ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఇష్టమే దత్తప్రభు అంటే. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాం, బ్రహ్మకు వేదాలు దానం చేసినంటే, బ్రహ్మగారికే వేదాలు దానం చేసినట్టు ఆయన ఎంత పెద్ద కావచ్చు. మన ఇష్టదేవం కూడా బ్రహ్మ ఈక్వల్ కాకుండా బ్రహ్మగారి పెద్దలేదు కాదు కదా. అంటే నాకు తెలియదు దత్తార్పణం, నేను అట్లా అంటలేను. సరే బ్రహ్మగారి పెద్దలు కూడా కావచ్చు. అయినా కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అన్నట్టే కదా. దత్తప్రభు ఎవరికైనా మంచి చేయడానికి ఉన్నాడు అన్నట్టు కదా. అప్పుడు ఇష్టదేవం కూడా సహకరిస్తుంది అన్నట్టు కదా మనకు దత్తార్పణం. నా అనుభవం ఇది కూడా. కాబట్టి ఇది చేయండి. అన్నదానము, అన్న ప్రసాదం అన్నదానం చేయండి. ఇది చేస్తూ స్తోత్రాలు, ఇష్టదైవ స్తోత్రాలు కానీ, దత్తప్రభు స్తోత్రాలు కానీ, స్తోత్రాలు పారాయణాలు చేస్తూ ఉంటే రాను మన కర్మ కడగబడుతూ ఉంటే ఆయన దగ్గర వెళ్తూ ఉంటాం. ఆయన దగ్గరే ఉండడానికి మన దగ్గరే మనం వెళ్ళలేకపోతాము. మన కర్మలు వెళ్ళనిపో అక్కడికి. వాస్తవం ఇది తెలుసుకోండి. ఇంకా ఒక్కొక్కరికి ఒక గురువు, నేను వీడియోలో చూస్తున్నాను యూట్యూబ్లోనే, ఇలా పేర్లు చెప్పడానికి కుదరదు, పెద్దవాళ్ళే అంటే పెద్ద యోగి, చాలా పెద్ద యోగి. ఆయన ఏం చేసిందంటే, ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయింది, జరిగింది, పరమాత్మ జ్ఞానం వచ్చింది ఆయనకు. చెప్తాడు, యోగ విద్య చెప్తాడు, అన్నీ చెప్తాడు ఆయన. అంటే అడ్రస్ నాకు తెలియదు, నేను వీడియో చూసిన అంతే. అయితే అతను ఎవరు వచ్చినా ధ్యాన మార్గం నేర్పిస్తాడు, చేస్తూ ఉంటాడు. అయితే ఒకరు వచ్చారట, అలా డైరెక్ట్ చెప్పేసినట్ట ఒక 2-3 నిమిషాలనే డైరెక్ట్ వెళ్ళిపోయినాడు ఆయన. ఇట్లా పైకి వెళ్ళిపోయింది, ధ్యానంలోకి వెళ్ళిపోయినాడ, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాడ. అప్పుడు ఆయన చెప్పిండు, ఎవరి యోగము ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో తెలీదు, నేను ఇచ్చినంత మాత్రాన కాదు, వాళ్ళ యోగం కూడా ఉండాలి. ఒక 30 సెకండ్స్లో వెళ్ళిపోయిండు ధ్యానంలోకి అంటే అలా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఎవరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేను చెప్తున్నా కదా, నాకు చెప్పే భాగ్యం కలిగింది. మీరు కూడా ఇతరులకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ చెప్పండి. ఏమని? పారాయణం చేయండి, దత్తప్రభుని మొక్కండి, అన్నదానం చేయమని చెప్పండి. ఇట్లా చెప్తూ ఉంటే మన వాక్ శుద్ధి అవుతుందండి. మన ఉన్న నెగిటివ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న మన అశాంతి, మనలో ఉన్న బాధ, అశాంతి, ఈ కర్మలు కడగబడతాయి అంటే కష్టాలు పెట్టి కాదు, కళలో కూడా తీసేస్తారండి. దత్తప్రభు తెలుసుకుంటే కళలో కూడా తీసేస్తాడు. కళలో కూడా కష్టమైతే తీసేస్తారు. అది ఇంకా కొన్ని కోట్ల జన్మలు అవుతూ ఉంటుంది. ఇది నిజమైన విషయం అండి. సత్యము
సత్యం సత్యం. ఆ సత్యం అనే వాడే సత్యమే దేవుడు, పరమాత్ముడు. ఆయనే శ్రీ గురు దత్తప్రభులు, ఆయనే లలితామాత, ఆయన దుర్గమ్మ, ఆయనే మన ఇష్టదేవుడు. కాబట్టి ఈ రెండు ఏంటి, అన్నదానం, స్తోత్రాలు, సద్గ్రంథ పారాయణాలు చేయండి. మెల్లమెల్లగా మీరు దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీ ఇష్టదేవుని దగ్గరికి వెళ్తే ఇష్టదేవుని తీసుకెళ్ళి దత్తప్రభు ఉపయోగిస్తారు. ఇది 100% ఫ్యాక్ట్. చేయండి. దత్తార్పణం. ఇంకొక విషయం ఏంటంటే, దత్తప్రభు అనుగ్రహం వస్తే ఏం జరుగుతుందని మీకు అడిగిన కదా, మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, సారీ అనుకున్నాం. ఏంటి ఏమొస్తుంది? ఇక రాందంటే ఏం లేదండి, అన్నీ వస్తాయి. మీరు ఏం కావాలనుకుంటారో ప్రతిదీ వస్తుంది. దైవీ లక్షణాలు 26 ఉంటాయి కదండి, అవన్నీ దైవ గుణాలు వస్తాయి. ఫస్ట్ అందులో ఫస్ట్ది నాకు తెలుసు, అంటే అవి నోటెడ్ కాలేండి, నాకు చాలా పెద్ద 26 గుణాలు ఉంటాయి. అది నిర్భయత్వం, కోపం లేకుండా ఉండడం, అశాంతి లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ 26 లక్షణాలలో ఉంటాయని దాని గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను ముందు. అవన్నీ వస్తే రిలాక్స్ ఉంటామండి. ఎంత కష్టం వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఇస్తాను నీకు. కష్టాలు రావు అని అట్లే నేను, కర్మానుసారం వస్తాయి. మీకు కష్టాలు వస్తాయి కూడా, అది కూడా చెప్తలేను నేను. కష్టాలు రావు, కష్టాలు వస్తాయి, రెండు చెప్పడం లేదు నేను. ఎవరి కర్మానుసారం మనకు వస్తాయండి. నేను నిన్నటి వీడియోలో చెప్పినా అండి, నా పరిస్థితి కూడా చెప్పినా మీకు. అయినా తప్పది, చేసుకోవాలి. దత్తయ్య క్షమించదండి, ఏదో జనంలో చేసినాను, నేను ఎవరిని బాధ పెట్టినో, ఎవరేం బాధపడరో నా ద్వారా, వాళ్ళని నీ సమక్షంలో క్షమించమని అడుగుతున్న తండ్రి అని క్షమాపణ ప్రాయశ్చిత్తపడాలి. ప్రాయశ్చిత్తం పడి అడగాలి. ఎందుకంటే నాకు వస్తుంది కదా, పెయిన్ వస్తుంది కదా. వాళ్ళకి ఏదో జన్మలు మనం చేస్తున్న పెయిన్ వచ్చింది కదా, వాళ్ళకు కూడా పెయిన్ వచ్చి ఉంటుంది కదా. కాబట్టి తండ్రి వాళ్ళు ఎంత బాధపడ్డారో మీ సమక్షంలో నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నా, దయచేసి నన్ను క్షమించమని ఆత్మ చెప్పాడు తండ్రి అని మొక్కాలి. ఇలా ముక్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. ఇది అండి, కర్మలు తగ్గించబడతాయి, దత్తప్రభు అనుగ్రహం వస్తుంది. మెల్లమెల్లగా మనకి ఏమేం కావాలో అన్నీ సమకూరుతాయి. అర్థం కాకుండా, మీకు తెలియకుండానే మీ యొక్క కోరికలు కానీ, మీ పనులు కానీ, మీ అన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతూ ఉంటాయి. దేనికి అశాంతి, దేన్ని పట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో కాలేదు అని ఆ పరిస్థితి రాదు. చెప్పడం ఈజీ అండి, నేను చెప్తున్నా మీకు, చాలా సింపుల్గా చెప్తున్నా అనిపిస్తుంది కదా, కాదు, నేను అనుభవించి చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, నాది కూడా ఆయన పట్టుకునే ఉన్నా నేను, జరుగుతూ ఉంటాయి, జరుగుతాయి. దత్తార్పణ. ఇంకొక సీరియస్ విషయం ఏమిటంటే, మనం పట్టుకొని దత్తప్రభు తండ్రి నా చేతులు పట్టుకుని నడిపి తండ్రి అని ఆయన పాదాలు పట్టుకుని అడగాలి. ఆయన ఎవరు నడిపిస్తాడు. మనం ఒక మూమెంట్లో మనము ఏదో అశాంతికి గురై ఏదో పనులు అయితే చేయి ఇడిచిపెడతావచ్చు, కానీ ఆయన ఇడిచిపెట్టాడు, అప్పుడు నడిపిస్తాడు. ఇంత స్ట్రాంగ్ కావాలండి, అంత స్ట్రాంగ్ అవుతాం. ఇది నాకు తెలిసిన విషయము, పెద్దల ద్వారా కూడా నేను తెలుసుకున్నా. ఇవి ఎక్కడన్నా మీకు వర్డ్స్ రిపీట్ అయినా నేను ఏదో కాపీ కొట్టినట్టు కాదండి. నేను జ్ఞానం సమకూర్చుకున్నా, అది మీకు పంచుతున్నా. దత్తప్రభు దయ వలన, నా దత్తబంధువులు కాబట్టి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో ఇది చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, సమస్యలు అనేది ఇప్పుడు నేను చెప్తే అండి, కర్మానుసారం వచ్చే సమస్యలు కానీ, ఇంకే సమస్యలు కానీ, ఎవరో చేస్తా, నేను చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, మీకు జ్యోతిషం అని, అది అని, ఇంకేదో చెప్తారు కదండి. అవి ఎవ్వి నమ్మాల్సిన అవసరమే రాదండి. నేను ఇప్పుడు చెప్పిన పద్ధతులు మీరు పాటించారంటే మిగతా ఎవ్వి మీ దగ్గరికి రావు. మీరే నంబరు, మీరే పక్క పెట్టేస్తారు. ఓకే, థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ పక్క పెట్టేస్తారు. ఎవరికి చేసే అధికారం లేదండి, ఆయనకే అధికారం ఉంది. నీ ఇష్టదైవానికి కూడా ఆయనే ఇస్తాడు చేయమని. ఇది చాలా సత్యమైన విషయం అండి. కాబట్టి మీరు ఆయన పాదాలు పట్టుకోండి, మీ ఇష్టదేవాన్ని పట్టుకోండి, పరమాత్మ అనే అవార్డు మాత్రం మర్చిపోకుండా ముందుకెళ్ళండి. అన్నదానము చేయండి, ఎవరిని నమ్మకండి. దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళే ఎవరైనా గురువులు కానీ ఇంకెవరైనా దయచేసి నమ్మండి. మిగతా సాంప్రదాయంలో నేను వాళ్ళు నమ్మకమనే అంట, అందులో మంచి వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియదు, నాకు క్లారిటీ లేదు, నేను నమ్మలేను వాళ్ళకు. చాలా మోసాలు ఉన్నాయండి. ఇది కలి ప్రభావం అండి, కలియుగం ఇది.
మోసాలు చేసే వాళ్ళే, దొంగతనాలు, మోసాలు, తప్పుడు మార్గంలో వెళ్ళి చేసే వాళ్ళే సుఖంగా సంతోషంగా ఉంటారు అన్న వాస్తవం మీకు తెలిసే ఉంటుంది, చూస్తూ ఉంటారు చుట్టుపక్కల. వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనకు కనిపిస్తే సంతోషంగా లేరు. వాళ్ళు జరిగేది వాళ్ళు జరుగుతుంది. దత్తయ్య గారికి అన్నీ తెలుసు, పరమాత్మ అన్నీ చూస్తూ ఉంటాడు, ప్రతిదీ తెలుసు, ప్రతిదీ రికార్డెడ్. కాబట్టి మీరు చూడండి. నేనేమంటున్నా, శ్రీ గురు చరితామృతం, శ్రీపాద శ్రీవల్ల చరితామృతం ఒకళ్ళు తీసుకొని చదవలేని వారు ఓం దత్త ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, ఫస్ట్ చూడండి. ఎందుకంటే గ్రంథం తీసుకొచ్చుకోవడానికి కూడా కొన్ని అదృష్టం కావాలండి. ప్లీజ్ ఏమనుకోకండి, నేను దయచేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేను, చాలా అదృష్టం కావాలండి. శ్రీ గురు చరితామృతము మన ఇంట్లోకి రావాలంటే చాలా అదృష్టం కావాలి. ఆయన పర్మిషన్ లేదు, రాదు. మీరు ప్రాధాయపడండి, అడగాలే, తప్పది, పరమాత్ముడేనే. గానగపూర్ కానీ దత్తక్షేత్రాలకు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరండి. నేను ఎంతో చెప్తున్నా, వెళ్ళలేరు. ఆయన జ్ఞానం తెలుసుకోలేరు. అంత సునాయాసంగా జరగదు, చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది నిజం. నాకు నా అనుభవాలు చెప్తా అండి మీకు రాను. చాలా మామూలుగా ఉండదండి. మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు జరిగిన అనుభవం చెప్తాను. నేను గానగాపూర్లో అప్పటికే మేము 7 days ఉన్నామండి. ఆ రోజు వెళ్ళిపోదాము, రిటర్న్ వస్తామని ప్లాన్ చేస్తున్నాం. ఆ రోజు గురువారం, చాలా పబ్లిక్ ఉన్నారు. అక్కడ ఏం చేయలేని పరిస్థితిలో కూర్చున్నాను నేను. తండ్రి ఎట్లా గురువారం రోజు అంటే దర్శనం చేసుకునే పరిస్థితి లేదు. ఎట్లా తండ్రి గురువారం రోజు దర్శనం చేసుకోకుండానే వెళ్ళాలనా, ఎట్లా తండ్రి అన్నా నేను. అంతే. మా పిల్లలు పిల్లలు నా దగ్గర ఉన్నారు, మా మిస్సెస్ ఏదో బయటికి ఎక్కడ ఉంది, దర్శనం ప్రయత్నం చేస్తుందామె. నేను కూర్చోన్నా ముందు టెంపుల్ ముందే, అక్కడ తీర్థం ఇస్తా ఉంటా, దాని పక్క కూర్చోన్నా. ఎట్లా తండ్రి గురువారం రోజు అనుకున్నా, అంతే. అనుకున్నా ఒక వెళ్ళిపోదాం మరి, ఇక మరి ఇంకేం చేస్తామని చెప్పి అక్కడ మేమేం చేసినామంటే పాదుకలు కొన్ని వస్తువులు ఆ పూజా షాప్లో తీసుకున్నాం, అక్కడ పెట్టేసినాం అన్నాడు. వెళ్ళేటప్పుడు ఇస్తామయ్యా అని చెప్తే సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిన నేను. మరి తీసుకొని వెళ్దామని, ప్యాకింగ్ చేపిద్దామని. అక్కడ ఒక ఆయన పక్క కూర్చున్నాడు. క్యావా అంటే ఏమైంది అని అడిగాడు. దర్శనం అయిందంటే కాలేదు. ఆయన భయంకరంగా ఉన్నాడు. అంటే భయంకరంగా ఉన్నాడు అంటే ఆయన మామూలు స్థితిలో లేడు, అబ్నార్మల్ ఉన్నాడు. నేను తీసుకొద్దా అని చెప్పి చేయబట్టి తీసుకుని పోయాడు లోపలి. నేను ప్యాంట్ వేసుకున్నా, స్వీట్ తీసుకున్నాం, పోయాను. అందరినీ తిట్టి మొత్తం నార్మల్ దర్శనం, స్పెషల్ దర్శనం అన్ని ప్యాక్ ఉన్న డోర్లు వేయించాడు. డైరెక్ట్ లోపల తీసుకెళ్ళి స్వీట్ అక్కడ పెట్టించాడు. నేను లోపలికి వెళ్తా అన్న పాదుల దగ్గరికి, వెళ్దాం తీసుకెళ్ళు అంటే అది ప్యాంట్ వేసుకున్నావు అన్నాడు. వచ్చేసినాడు. తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత మా నాతో నచ్చిన వాళ్ళు, మా మిస్సెస్ అందరూ వెళ్ళిన, అందరూ తీసుకెళ్ళింది. అట్లుంటుందండి దత్తయ్య దర్శనం, దత్తయ్య అనుగ్రహం అట్లుంటుంది. దత్తయ్య దర్శనం సూపర్ జరిగింది. అంత కాళ్ళు ఇసుక రాలనంత ఇసుక వేస్తే కూడా కింద పడనంత మంది ఉన్నారండి. ఆ టైంలో మొత్తం ప్యాక్ చేపించి మొత్తం బంద్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళాను. ఇదండి దత్తయ్య అట్లా చేస్తాడు. ఇది 100% ఫ్యాక్ట్. వాళ్ళు ఎవరు తెలియదు మళ్ళీ నాకు. అట్లా జరుగుతాయండి. అది మనము మన ఇష్టం మీద, ఆయన మీద ప్రేమ మీద, ఆయనకి మీద ఎంత ప్రేమ ఉంటే అంత మనకు ఓపెన్ అవుతా ఉంటుంది. మన జ్ఞానంకు సంబంధించినటవా, మన ముందు మన సుఖాలకు సంబంధించినటవా, సంతోషానికి సంబంధించినటవా, అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయండి. అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. ఫ్యాక్ట్ ఇది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అట్లాంటి 1000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. 1000 ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు అండి, బిఫోర్ 2000 ఉన్నప్పుడు, మీరు నమ్ముతారో లేదో కానీ నాకు సరే నేనైతే నీకు చెప్పడం నా బాధ్యత. మీకు నా అనుభవాలు పంచుతూ దత్తయ్య మీద ప్రేమ పెరగాలన్నదే నా కోరిక. ఓకే అండి. అయితే ఏ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం క్వశ్చన్ వచ్చేదండి. ఫ్యాక్ట్, ఏ క్వశ్చన్ రావాలి, ఈ క్వశ్చన్ చదువుకొని పోయి కొన్నే చదువుకొని వెళ్ళేది, ఇవి కావాలంటే వచ్చేసి ఇంత దారుణం. అంత ఫ్యాక్ట్ ఉంది, అంత నిజం ఉన్నదండి. నేను నమ్మిన ఆయన మీద చాలా ప్రేమ, నాకు బాగా ప్రేమ పెంచుకున్నానండి. ప్రేమ, భక్తి, భయం అన్నీ ఉన్నాయి. ఏది జరగాలని నా చేతులు ఏం లేదండి. ప్రతిదీ ఆయన నడిపిస్తాను నా జీవితాన్ని. ప్రతిదీ. నాకు ఈ జాబ్ కావాలని అడగలేదండి నేను.
నాకు భార్య కావాలని అడగలే, పిల్లలు కావాలని అడగలే, నాకు బిడ్డ కావాలని, కొడుకు కావాలని అన్నీ ఆయన ఇచ్చినాయి. ఏదైనా అన్నీ ఆయనే సమకూర్చండి. నేను ఏది తండ్రికి ఇది కావాలని కూడా అడగలే, నేను అన్నీ సమకూర్చాను. మేము ఎక్కువ దగ్గర ఉండే మా ఊరు దగ్గర ఉంటుందండి, మా ఊరికి వెళ్తూ ఉంటాం మేము. అంటే దత్తయ్య మా ఊరని తెలుసు, అక్కడ ఎవరు ఉంటారో తెలియదు, దత్తపురం గురించి వెళ్ళి మొక్కేస్తాం మేము. అక్కడ రేణుకమ్మత ఉంటుంది, చాలా పవర్ఫుల్ ప్లేస్, ఎవరికి తెలియదు అని మొక్కేస్తూ ఉంటాం. మొక్కి నమస్కారం చేసి దర్శనం వచ్చేస్తాం అంతే, ఏం స్పెషల్ ఏమి ఉండదు. గానకపూర్లో మాత్రం పారాయణ చేస్తూ ఉంటాం, వెళ్ళి నా సంఘంలో స్నానం చేసి పారాయణ చేస్తూ ఉంటాం. లాస్ట్ పేన దత్త జయంతులు అక్కడే ఉన్నాడు, 5 days ఉన్నాం దత్త జయంతి. అప్పుడు లాస్ట్ మొన్న ఇప్పుడు వచ్చే డిసెంబర్ కాకుండా పోయినాడు, అంతకుముందు వచ్చే డిసెంబర్ అక్కడ ఉన్నాం, అన్నదానం చేసాం దత్తప్రభు దేవాలయం. ఇట్లాంటివి చేయాలండి. ఇది దత్తప్రభు అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ఇవి చేయాలి. అనుగ్రహాలు పాత్రలు వెనక ఏం జరుగుతాయి అనేది ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయండి. నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఎంత పెద్ద ఇంటర్వ్యూ కానివ్వండి, 2 minutes వాళ్ళు మాట్లాడతారు అంతే. తర్వాత వాళ్ళు 1 hour తీసుకొని 2 hours తీసుకొని నేనే మాట్లాడతాను. అంటే నాకు అర్థమైపోతుందండి ఎట్లా వాళ్ళకి ఏం తెలియదు అర్థమైపోతుంది. దత్తయ్య అని కూర్చుంటే అంతే, నాకు మొత్తం అనుకూలంగా మారిపోతుంది వాతావరణం అంతా. చాలా పెద్ద విషయాలండి ఇవి. మామూలు జాబ్ ఏం చేయలే నేను, చాలా పెద్ద విషయాలు మొత్తం స్టేటు కంట్రీస్ కూడా తిరిగి వచ్చానండి ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతోనే. కాబట్టి నేనేమంటున్నా, ఆ టేస్ట్ మీకు కూడా దొరికి మీరు కూడా బాగుపడి దత్తయ్య మార్గంలో నడుస్తూ దత్తపాదుకలు పట్టుకొని మోక్ష మార్గం నడిచి బాగుపడతారన్నదే నా ఆలోచన. నాకు దత్తప్రభు కల్పించిన ప్రేరణ, ఆయన ఆశీర్వాదం జరుగుతుంది. చేయాలనుకుంటున్నా చేస్తూనే ఉంటాండి నేను. ఇప్పుడు 30 minutes వీడియో అయినా కానీ తప్పనిసరిగా చూడాలండి. ఎందుకంటే 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పి కట్ చేసేది కాదండి. ఎందుకంటే వస్తుంది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం చెప్పేయాల్సి ఉంటుంది, ఆపడం కుదరదు. మినిమం 30 minutes అయితే ప్రయత్నం చేస్తానండి. మీరు చూడండి, చూస్తూ నేర్చుకొని దత్తయ్య పాదాలు పట్టుకోవాలన్నదే నా కోరిక. అది పట్టుకున్న తర్వాత ఎవరి అనుభవాలు, నా అనుభవాలు నేను చెప్పినా అండి. మీకు నాకన్నా పెద్ద జరగచ్చు, చాలా గొప్ప జరగచ్చు, కానీ తలుచుకుంటే ఒక సెకండ్లో అయిపోతుందండి, పెద్ద విషయం కదా అది. తర్వాత రాను వచ్చే వీడియోలో మీకు చెప్తా నేను ఎట్లా పూజ చేసుకోవాలి సింపుల్గా, పెద్దగా కాదు, సింపుల్గా స్తోత్రాలు పారాయణలు అవన్నీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఇట్లా చేసుకోవాలి పూజ. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన దత్తమాల మంత్రం 11 రోజులు అయిపోయిన తర్వాత రోజు ఒక్కసారి చదువుతా సరిపోతుంది, 1 time ఓన్లీ. తర్వాత ఇంట్లో కూడా మనం ఆరతి ఎట్లా ఇవ్వాలి, ఎట్లా చేసుకోవాలి, పాదుకలు ఎట్లా తీసుకొచ్చుకోవాలి, పాదుకలతో ఉపయోగించాలి, ఇవన్నీ మీకు చెప్తాను నేను ముందు. అట్లా చేసుకుంటూ దత్తార్పణ మన వర్డ్ నేర్చుకోండి, థ్యాంక్స్ అనే వర్డ్ కంటిన్యూ చేయండి. ఇవన్నీ మనకు మంచి జరుగుతుంది. నేను చెప్పినందుకు నాకు, విన్నందుకు మీకు, ఇతరులకు కూడా మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళకి చెప్పినందుకు మీకు కూడా మంచి జరుగుతుంది. అంటే మరి ఎవరు చెప్తలేరా అంటే, ఎవరు ఎందుకు చెప్తలేరు అని చెప్తాను. మన దగ్గర రావాలి వీడియోలు, అవి చూడనివ్వండి. వాళ్ళు మనకి చూడకుండా వేరే వాళ్ళ విషయం తప్పేం లేదు. మనకు కావాల్సిన దత్తప్రభువుని తెలుసుకోవడం. డౌట్ వస్తే మీరు కామెంట్ చేయండి, ఇది ఇట్లా ఉంది, మరి నాకు సమస్య వచ్చింది, ఏం చేయాలనే విషయం చెప్తే కూడా నేను దత్తయ్యని అడిగి చెప్పేది కెపాసిటీ కూడా నా దగ్గర ఉందండి. ఆయన ఇస్తాను, నాకు పర్మిషన్ ఉంది. నిజమైన భక్తులు అయితే పర్మిషన్ ఇస్తారండి. నేను ఇమ్మీడియట్లీ మీరు చెప్పినట్టు మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా మీకు నేను చూసి చెప్తా. అంటే ఆయన అడుగుతా, చూసేది ఏం లేదు దత్తయ్య అంటే ఆయన చెప్పేస్తాను నాకు. ఇది నా దగ్గర దత్తప్రభు ఇచ్చిన అనుగ్రహం ఉందండి. వాక్శుద్ధి ఉన్నదండి, వాక్శుద్ధి అన్నీ ఇవన్నీ మనం చేస్తూనే వస్తాయండి, సంవత్సరం తరబడి చేస్తూనే వస్తాయి. కొందరికి ఎప్పుడైనా రావచ్చు, ఒక్క రోజు కూడా రావచ్చు. ఆయన అనుగ్రహంతో ఆయనే మన మీద దృష్టి పడ్డాదంటే కథమే చెప్తే చాలా పెద్ద మొత్తంలో ఏదంటే జరుగుతాయి. అర్థం కానిది అంటూ లేదు. మీరు చేయండి, ఫస్ట్ మీ ఇష్టదేవమే కనిపిస్తుంది నీకు. నేను చెప్పినట్టు కనీసం దత్తప్రభు దత్తయ్య 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 దత్తా 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 జపం చేసుకున్నట్టు మీరు నామస్మరణ చేసినా కానీ మీ ఫస్ట్ మీ ఇష్టదేవం కళ్ళ కనిపి చెప్తారు, మంచి చేయమని చెప్తారు. చూడండి, ఇంకా అంటే ఏదైనా అండి నమ్మకము అని కాదు, తెలుసుకొని పూర్తిగా విషయం తెలుసుకుంటేనే మనం స్ట్రాంగ్ అవుతాం ఫస్ట్. అంటే మన భక్తి స్ట్రాంగ్ అవుతుంది. అంతేగాని భక్తి కానీ ప్రేమ కానీ ఇవన్నీ స్ట్రాంగ్ అవుతాయి తెలుసుకుంటేనే. అంటే విషయం తెలుసుకోండి, దత్తా 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 అని చేస్తా అంటే మీకు జరిగే అనుభవాలను బట్టి మీరు స్ట్రాంగ్ అవుతారు. మీరు చేసుకుంటూ వెళ్తే మీకు జరిగేది
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచిది, మనం కర్మ క్లీన్ చేసుకొని మనము పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఇది మనం ఇక్కడికి వచ్చిన కారణం అది. ఆ కారణం తెలుసుకోకుండా ఏదో ఎన్ని చేసినా కానీ కాని పనండి. ఏం చేస్తాము, డబ్బులు ఎన్ని వస్తాయి, ఏం చేస్తారు? మీకు చెప్పిన ఇంతకుముందు వాటితో కాదు, మనం దత్త పాదుకలు పట్టుకుంటే ఆయన వెళ్ళి తీసుకెళ్తాడు. దత్తయ్య పాదుకలు ఎట్లా తీసుకొచ్చుకోవాలి, దత్తప్రభు ఫోటో ఎలా తీసుకొచ్చుకోవాలి కూడా నేను ముందు వీడియోలో చెప్తా. మీరు ఎవరైనా క్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారో కూడా ఎలా వెళ్ళాలో కూడా నేను గైడ్ చేస్తాను. మీరు నాకు కామెంట్ చేయండి, నేను చెప్తూ దత్తప్రభు దయ వల్ల ఆయన నడిపిస్తారు, నా ద్వారా నడిపిస్తారని నాకు నమ్మకం ఉంది. నేను చేయగలుగుతాను, ఓకే ఉందండి నాకు. దాంట్లో పడుకోనైనా మీకు చెప్పగలుగుతా. ఆయన ఇస్తాడు నాకు ఆ ఓకే ఇస్తాడు. కాబట్టి మీరు చేసుకోండి. తర్వాత ఈ పాదుకలు ఎలా తీసుకొచ్చుకోవాలి, పాదుకలు ఎలా చేయాలి, ఫోటో ఎలా తీసుకొచ్చుకోవాలి దత్తప్రభుది, ఇవన్నీ నేను చెప్తా. ఇంకా విషయాలు, మన కష్టాలు కానీ, పిల్లల భవిష్యత్తు గురించి కానీ, ఏమైనా జరిగినా, ఏమైనా కష్టాలు వచ్చినా ఏం చేయాలి అన్న విషయం కూడా మనం ముందు తెలుసుకున్న వీడియోలలో. మీరు ఒకవేళ ఇప్పుడే మీకు కష్టం ఉన్నది, ప్రాబ్లం ఉంది, నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. నేను దత్తయ్య చెప్తా, లేదు ఉన్నాడు ఇక్కడ చెప్తాడు, మనకు సపోర్టు ఆశీర్వదించడం రెడీ ఉన్నాడు. మనం తిరగాలంతే ఆయన దిక్కు. తిరగకుండా మనం ఇట్లు ముందుండి చూస్తే కాదు, ఆయన పక్కకే ఉంటాడు. నువ్వు ఎప్పుడు అడుగుతావా అని చూస్తాడట. దత్తయ్య వీడు ఎప్పుడు, నా భక్తుడు, నా బిడ్డ ఎప్పుడు అడుగుతారా అని చూస్తాడట. పక్కకే ఉంటాడట, అడిగి ఇచ్చేది రెడీ ఉంటాడట. ఏదంటది నువ్వు నమ్మి మీన్స్ ఆయన మీద ప్రేమ పెంచుకొని తిరిగి వెనక గంటావా ముందు గంటావా పక్క గంటావా నాకు తెలియదు. నాకేది వెనక ఉంటాడు, నా పక్కకి ఉంటాడు. నాకు అడుగు తెచ్చేస్తారట. ఇక వేరే విషయాలు అడుగుతూ ఉంటే కర్మను చూసి కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. జరిగేది మాత్రం జరుగుతుంది, 100% జరుగుతుంది. మీరు అప్పుడు విడిచిపెట్టమన్నా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాడు, మీకు సరైన మార్గమే నడిపిస్తాడు. ఇది చాలా గోప్యమైన విషయాలండి. ఎప్పుడు అడుగుతారా నా బిడ్డ అని చూస్తారట దత్తయ్య. మిగతా దేవతలు కూడా అంతే, కానీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ కర్మనే చూస్తారు. మీకున్న పుణ్య రాశిని చూసి మాత్రమే ఇవ్వగలుగుతారు. దత్తప్రభు అలా కాదు. మిగతా ఏ దేవుళ్ళైనా మీకు పుణ్యం ఎంత ఉంది అని చూసి మీ కోరికలు తీరుస్తారు. దత్తప్రభు పూర్ణపర బ్రహ్మ, పూర్ణ పరమాత్మ, సద్గురు, గురు పూర్ణ పరబ్రహ్మ. కాబట్టి ఆయనే ఇవ్వాలనుకుంటే నీవు కరెక్ట్ ఉన్నావు, కరెక్టే అడుగుతున్నావు, నియమానుసారమే అడుగుతున్నావు, నీ కోరికలో న్యాయం ఉంది అని కూడా 100% ఇచ్చేస్తాడు. ఇది సత్యమైన విషయం. మీరు అనుభవించండి, చూడండి, ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనకి ఎవరో చేతబడి చేసినారో, ఏదో ప్రాబ్లం చేసినారో, ఇంకేదో చేసినారో అనుకుంటే మన దేవుళ్ళు వీళ్ళు కానీ కొట్టడం, వాళ్ళను నాశనం చేయడం, ఏమో చేయడం అని చెయ్యరండి. నీ పని కావాలని చేస్తారు అంతే. వాళ్ళకి అన్ని ఆత్మలు ఒకటే. అది దుష్టాత్మైన తప్పది. వాళ్ళను కూడా శుద్ధి చేయడమే దత్తప్రభు చేస్తాడు. శుద్ధి చేయడమే పని. అంటే నేను చిన్నగా మీకు చెప్తున్నా, టచ్ చేస్తున్న హెడ్డింగ్స్ లాగా. మళ్ళీ మనం వచ్చే ముందు వీడియోలలో దాని గురించి సంపూర్ణంగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఇది అర్థం కాక ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది. నన్ను ఇట్లా ప్రాబ్లం చేస్తారు, వాళ్ళు అట్లా ప్రాబ్లం చేస్తారు, మాకేమవుతుంది ఎట్లా అంటే, ఏం లేదు దత్తయ్య చూసుకొని చెప్పాలి. నువ్వు ప్రేమను పెంచుకోండి, జాగ్రత్తగా స్ట్రాంగ్ అయిపోయినాక ఆయన పాదాలు పట్టుకున్నామని అర్థమైనప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమయ్యేలా చేస్తాడు. అర్థమైనప్పుడు మీరు అడిగితే నన్ను మంచి ఏమని చెప్పాలి అంతే. వాళ్ళు ఎవరికి ఏం చేయమని అడగకూడదు. ఒకరి చెడు మనం కోరకూడదు. మన గురించి మనం అడుగుకోవాలి. నాకు మంచి తండ్రి, నా పరిస్థితి బాగలేదు, మంచిగా కావాలి. ఎందుకంటే దేవుడు కదండి, పరమాత్ముడు కదండి, ఆయనకు అందరూ కావాలి. అన్ని ఆత్మలు ఒకటే. ఆయన ఆత్మను శుద్ధి చేసి తీసుకొని వెళ్ళడానికే ఉన్నాడు ఆయన. ప్రతి ఆత్మను శుద్ధి చేసి ఆత్మస్థైర్యాన్ని ఫుల్గా నింపి, కాస్మిక్ ఎనర్జీ ద్వారా నింపి తీసుకొని వెళ్తారు. ఆఖరి ఆత్మ ఉన్నంత వరకు దత్తప్రభు అందరినీ శుద్ధి చేయడానికి, ఉద్ధరించడానికి ఉన్నాడు. ఇది భయంకరమైన పెద్ద మొత్తంలో ఉన్న సత్యం. మీరు ఇంకెవరైనా మీ పక్కకు, మీ చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, ఇది నిజమేనా, దత్తప్రభు పని ఏంటి, ఆయన ఏం చేస్తాడు, ఎందుకున్నాడు భూమిపైన, శరీరం విడిచిపెట్టకుండా ఇంకా అంటే నువ్వేది నేను చెప్పింది చెప్తాను. కాబట్టి ఇక ముందు కూడా మనం నేను మీకు వచ్చే వీడియోలో మంచి మంచి విషయాలు ఇంకా నేను
అంటే నేను ఆలోచించడం మాట్లాడండి, అది జరుగుతూ ఉంటుంది అంతే. వచ్చే వీడియోలో మళ్ళీ నేను మంచిగా మీకు దత్తప్రభు పాదాలు పట్టుకోవడము, మీరు బాగుపడే కొరకు ఏమేమి కావాలో చెప్పుదా అని నేను అనుకుంటున్నా. దత్తప్రభు ఆశీర్వాదం ఎలా ఉంటే అలా జరుగుతుందండి. జయ గురుదత్త, దత్త అర్పణం. ఈరోజు వీడియో ఇంతేనండి. మనము మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. జయ గురుదత్త. సర్వం శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. ఈ వీడియో చేసుకొని మనము ఇంతసేపు మాట్లాడుకొని ఇచ్చినందుకు దత్తప్రభుకు కోటి సాష్టాంగ దండ ప్రమాణములు, కోటి కృతజ్ఞత అండి. జయ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియోను చూసినందుకు మీకు కూడా కృతజ్ఞతలండి. జై గురుదత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.